కథలను దేవుని గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 90వ కీర్తన మొదటి నుంచి 10 వచనాలు మన మధ్యలో ఉన్న సోదరులు సంజీవరావు గారు చదివి వినిపించాలని క్రీస్తు వారి పేరట వారికి మనవి చేస్తూ ఉన్నాం. 90వ కీర్తన కీర్తన గ్రంథము 90వ అధ్యాయము మొదటి వచనం నుంచి 10 వచనం వరకు చదువుదామండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టింపక మునుపు, భూమిని లోకముని నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి ఎందలు యొక్క జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టవేగా వారు నిద్రింతుదురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతుదురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములను గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవితకాలం జరుపుకొందము. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. అది త్వరగా గతించును, మేము త్వరగా ఎగిరిపోదము. వాక్యపఠనాన్ని చదివి మనకు వినిపించిన సోదరులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్పదైన సమయానికి తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి, మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా తండ్రి అయిన దేవ, మీ గ్రంథంలోంచి కొన్ని విలువైన మాటలు నీ పిల్లలకు వివరించట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక, విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని గ్రహించడానికి తగినటువంటి జ్ఞానాన్ని నీ పిల్లలకు అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకములు లేకుండా మీ కృపచేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, విశ్వాసులమైనటువంటి మనం వెతకవలసినవి ఏంటి? భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎన్నో వెతికి కనుగొని ఈ సమాజానికి ఉపయోగపడేటటువంటి విధానంలో అనేక మందిని గురించి మనం పొగుడుతూ ఉంటాం. ఫలానా వ్యక్తి అది కనిపెట్టారు, ఫలానా వ్యక్తి ఇది కనిపెట్టాడని మాట్లాడుతూ ఉంటాం మనం. ఈరోజు మనుషులంతా వెతికి కనిపెట్టడానికి అసలు భూమిలో పెట్టింది ఎవరు ఇవన్నీ కూడా అని మనం ఆలోచించాలి. అంటే మనిషి వెతికి కనుగొనటానికి కూడా జ్ఞానం ఇచ్చింది దేవుడే. వెతకటానికి అసలు దేవుడు భూమిలో పెట్టాడన్న జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు అని అంటే దేవుడే. కానీ వెతుకుతున్నటువంటి మనిషికి దొరుకుతున్నటువంటి ప్రతి పదార్థం ఎవరు చేస్తే, ఎవరు దాస్తే భూమిలో ఉంది అనేది మనం ఆలోచించగలిగితే, సమస్తాన్ని చేసింది దేవుడు. సమస్తాన్ని చేసినటువంటి దేవుడు ఎవరి కొరకు ఇవన్నీ చేశాడు అని అంటే, మనుషులకు ఉపయోగకరమైనటువంటి వాటన్నిటిని కూడా దేవుడి భూమి మీద చేశాడు. ఆకాశాన ఎగిరే పక్షులు కావచ్చు, నీటిలో బతుకుతున్నటువంటి జలరాశులు కావచ్చు, నేల మీద ప్రాకుతున్నటువంటి అనేక జీవులు కావచ్చు, నేల లోపల ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడా మనిషి మనుగడకు అవసరమైనవన్నీ కూడా దేవుడు ముందుగానే తయారు చేశాడు. వాటన్నిటిని కూడా వినియోగించుకోవడానికి దేవుడు మనిషికి మంచి ఆలోచన, వివేచన, జ్ఞానాన్ని ఇచ్చాడు మనిషికి. కానీ
దేవుడిచ్చినవన్నీ కూడా మనిషి వినియోగించుకుంటూ, దేవుడిచ్చినవన్నీ మనిషి వాడుకుంటూ ఈ లోకమే శాశ్వతం అనుకున్నాడు, ఈ జీవితమే నిత్యం అనుకున్నాడు. ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయి ఈ లోకంలో వ్యర్థంగా బ్రతుకుతున్నాడని దేవుడు చాలా బాధపడుతున్నాడు ప్రియులారా. అందుకే అసలు విశ్వాసులమైనటువంటి మనం వెతకవలసినవేంటి? కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చూడగలిగితే, ఎందుకు విశ్వాసులు ఎతకాలనంటే, విశ్వాసులమైనటువంటి మనం యాత్రికులము అని బైబిల్ చెప్తా ఉంది. ఏమండి, యాత్రలో ఉన్నటువంటి మనం వెతుకులాడుతూ ఇక్కడే ఉండిపోతే, ఏమండి, మన యాత్ర ముగిసేలోపు దేవుడు కోరుకున్నట్టుగా మనం బ్రతకకపోతే ఖచ్చితంగా మన యాత్ర పాడైపోతుందని బైబిల్ చెప్తా ఉంది. ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులను, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించండి. అంటే మీ యాత్రను పాడు చేసేటటువంటి ఈ శరీర తత్వం ఏదైతే ఉందో దానిని మీరు ఏం చేయాలంటున్నాడండి పేతురు గారు? విసర్జించటం అంటే వదిలిపెట్టాలి అవన్నీ కూడా. అంటే మీరు అని సందర్భాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారంటున్నాడు. మీరంటే ఎవరు? నమ్మి బాప్తీసనము పొంది సంఘములో చేర్చబడిన వారు. అంటే రక్షణలోకి వచ్చినటువంటి మీరు మీ యాత్రను కొనసాగించాలంటే, మీ యాత్రను పాడు చేసేటటువంటి ఈ శరీర తత్వం ఏదైతే ఉందో, శరీర స్వభావం ఏదైతే ఉందో, దానిని మీరు విసర్జించగలిగితేనే మీ యొక్క ఆత్మీయ యాత్ర ముందుకు కొనసాగుతుంది అని దేవుడు చాలా స్పష్టంగా పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నారు. చరిత్రలోకి వెళ్ళి కొన్ని మాటలు మనం చూడగలిగితే, అసలు అన్నిటినీ చేసినటువంటి దేవుణ్ణి వెతకటం మర్చిపోయారు. దేవుడు చేసిన వాటిని వెతకటానికి అలవాటు పడిపోయాడు మనిషి. పెట్రోల్ ఎక్కడో ఉందండి, దాన్ని వెతికి పట్టుకున్నాడా లేదా? వజ్ర వైడూర్యాలు ఎక్కడో ఉన్నాయి భూమిలో, పట్టుకున్నాడా లేదా మనిషి వెతికి? బంగారం ఎక్కడో ఉంది భూమిలో, వెతికి పట్టుకుంటున్నాడా లేదా మనిషి? అన్నీ వెతికి కనుగొని పట్టుకోగలిగినటువంటి మనిషి అసలు ఇవన్నిటినీ కూడా ఇంత లోతైనటువంటి భూగర్భంలో దాచిపెట్టింది ఎవరు? ఇవి చేసింది ఎవరు? చేసినటువంటి ఆయన దేవుడా, లేక మనుషులా, లేకపోతే కనుగొన్నటువంటి మేమే గొప్పవారమా? వెతికి కనుగొన్నవాడే గొప్పడైపోయాడు ఈ భూమి మీద ఇప్పుడు. కానీ మనిషి వెతకటానికి భూమి లోపల మనుషులకు అవసరమైనటువంటి విలువైన పదార్థాలు చేసినటువంటి దేవుణ్ణి వెతికేవారు లేరు అని భక్తుడి ద్వారా ఒక కీర్తన రాయించాడండి. 53వ కీర్తన చూడండి, బాగుంటుంది అన్నమాట. 53వ కీర్తన 2వ వచనం. 53వ కీర్తన 2వ వచనం ప్రియులారా, చూడండి ఎంత బాగుంటుంది అన్నమాట. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని. ఏం కలిగి అంటే దేవుణ్ణే వెతకాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. అంటే భూమిలో దాయబడినటువంటి పదార్థాలను వెతకాలన్నా కూడా ఏం కావాలి? తెలివే కావాలి. అంటే ఎక్కడో ఉన్నటువంటి పదార్థాలను కనుగొంటున్నటువంటి మనిషి అసలు ఈ భూమి లోపల పదార్థాన్ని దాచినటువంటి దేవుణ్ణి ఎందుకు ఎతకలేకపోతున్నారు? ఆలోచించండి. అందుకే బాధపడుతున్నాడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఇన్ని వెతుకుతుంటున్నారే భూమి మీద, ఇన్ని సంపాదించుకుంటున్నారే భూమి మీద. మీరు సంపాదించుకోవడానికి, మీరు సాధించడానికి ఈ భూమి మీద అన్నీ పెట్టింది నేనేరా అని నన్ను ఎవడు కనుగొనట్లేదండి. దేవుడు ఎంత బాధపడుతున్నాడండి. వివేకము కలిగి నన్ను వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను చూస్తున్నాడండి పరిశీలనగా. ఒక్కడైనా నా గురించి ఆలోచన చేస్తాడేమో, ఒక్కడైనా నన్ను గురించి తెలుసుకుంటాడేమో అని దేవుడు ఆకాశము నుండి చూస్తున్నాడండి మనుషుల వైపు. కానీ ఎంతవరకు మనిషి ఏమండి అన్నిటినీ వెతుక్కుంటున్నాడు, కానీ భూమి మీద
దేవుణ్ణి మాత్రం వెతకటం మర్చిపోయాడు ప్రియులారా. మరొక మాట చూద్దామా? ఇంకా ఏం వెతకాలో? అసలు మనుషులు విశ్వాసులుగా అసలు మనం ఏం వెతకాలో మనకు తెలియాలండి. ఎలాగో సంఘములో రానటువంటి వ్యక్తులు, సమాజంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ఎలాగో వాళ్ళు ఏదేదో దేనికోసం వెతుక్కుంటున్నారు వాళ్ళు. మరి సంఘంకి వచ్చినటువంటి మనం కూడా ఏం వెతకాలో మనకు తెలియాలి. ఒక ఆయన అంటున్నాడు, మీరు ఏం అడిగితే అది ఇస్తాడు దేవుడు అన్నాడు. ఒక ఆయన ఏం అడిగినా ఇస్తాడు దేవుడు? ఇస్తాడు దేవుడు? ఏం అడిగినా ఇస్తాడా? ఏమడిగినా ఇస్తాడని పాస్టర్ గారు చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఒక తాగుమత ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఈరోజు డబ్బులు లేవు నాయన మందు కొనుక్కోవటానికి, నాకు ఆ మందు బాటిల్ కావాలి నాయన పంపించాను. ఎందుకు ఇవ్వో? ఒక ఆవిడ సోషల్ మీడియాలో పెట్టింది, గ్యాస్ బండ్ అయిపోయింది, గ్యాస్ బండ్ తీసుకురా పరిశుద్ధాత్మ అంటే గ్యాస్ బండ్ తెచ్చుకొచ్చింది దేవుడు. ఈరోజు నాకు మందు బాటిల్ అయిపోయిందని తెమ్మంటే ఎందుకు తేట్లా అంటే పాస్టర్ అబద్ధం చెప్పాడా, దేవుడు ఏమన్నా కన్నింగ్ ఉన్నాడా? ఏమర్థమైంది క్రైస్తవ్యానికి? అంటే ఎలా పడితే అలా వాక్యాన్ని ఆపాదించేసుకొని ఏది పడితే అది దేవుడు ఇచ్చేస్తాడని దేవుడి దగ్గరకు వచ్చి అడిగితే, దేవుడు ఏమన్నా మీ ఇంట్లో ఉన్నటువంటి మనిషి అనుకున్నవేంటి? మీ వీధిలో ఉన్నటువంటి ఫ్రెండ్ అనుకున్నవేంటి? ఏమైనా అలా ఇవ్వడైనా? ఈ భూమి మీద ఎవ్వడు ఇవ్వలేంది ఆయన మాత్రమే ఇవ్వగలిగేది అడగాలి మనం. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం వస్త్రాలు ఎవడైనా ఇస్తాడు, ఆహారం ఎవడైనా పెడతాడు, ప్రాణాన్ని ఎవడివ్వగలడు? ప్రాణాన్ని ఎవడాపగలడు? ఈ భూమి మీద ఎవ్వరు ఇవ్వలేనిది దేవుడు మాత్రమే ఇవ్వగలిగేది అడగాలి దేవుని దగ్గరకు వచ్చి. ఒక మాట చూద్దాం, బైబిల్లో ఒక మాట చూద్దాం. లూకాసు వార్త. మనుషులు దేనికోసం చూస్తున్నారో చూద్దాం. లూకాసు వార్త. సంఘము వెలుపటున్నవారు ఇదే ఆలోచన, సంఘములోకి వచ్చిన వారు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. అసలు ఏది వెతకాలో ఏది అడగాలో క్రైస్తవ్యానికి కూడా అర్థం కాలేదు ప్రియులారా. అందుకే చూద్దాం ఒక మాట. లూకాసు వార్త 12వ అధ్యాయం 29 చూడండి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకండి. ఏమండి, మనిషి ఆలోచన ఎలా ఉంటుందండి? ఏమి తినాలి, ఏం తినాలి, ఏ హోటల్లో మంచి ఫుడ్ దొరుకుతుంది, ఏ షాపులో క్వాలిటీ కలిగినటువంటి పదార్థాలు దొరుకుతాయని వెతుక్కొని వెళ్ళి తింటున్నారా లేదా? నెక్స్ట్ ఏమన్నాడు? ఏం త్రాగాలి, ఏం త్రాగుదామో. పోయిన ఆదివారం ఏదో తాగేసాం, ఈ వారం మరొక కొత్త తాగాలి, నెక్స్ట్ ఆదివారం మరొక కొత్త తాగాలి. ఏంటి ఆదివారం వచ్చే దేనికి? నీ ఆత్మీయతను కాపాడటానికి, విలువైన మాటలు నేర్చుకోవడానికి దేవుడు ఆదివారాన్ని నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? ఆదివారం వస్తుంది కాబట్టి ఏం తినాలి, ఆదివారం వస్తుంది కనుక ఏం త్రాగాలి. ఇది లోక సంబంధమైనటువంటి వ్యక్తులు వీటిని గురించి ఆలోచన కలిగి ఉంటారు. కానీ నా దగ్గరకు వచ్చినటువంటి మీరు అనుమానం కలిగి ఉండొద్దు. ఏముండకూడదంటే దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళకి అనుమానం కలిగి ఉండటానికి వీల్లేదు. అందుకే కింద చెబుతున్నాడు, ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ పరలోకమందున్న తండ్రికి తెలుసు ముందే. కనుకనే రకరకాల పళ్ళు చేశాడు. ఒకే ఫలం చేయొచ్చు కదా? ఏమండి, ఒకే ఫలం చేయొచ్చు కదా? యాపిల్ ఫలం ఒకటే చేయొచ్చు కదా? ఎందుకు రామఫలం, సీతాఫలం? ఏమండి, ఎన్ని ఫలాలు చేశాడండి మనుషులకి. అంటే ఒక మనిషికి ఒక ఫలం నచ్చుతుంది, మరొక మనిషికి మరొక ఫలం నచ్చుతుంది. ఒకవేళ ఇది నచ్చకపోతే అది తిను నాన్న నువ్వు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి పదార్థాన్ని దేవుడు చేసి ప్రకృతిలో పెట్టాడు. ఎన్ని రుచులండి, ఎన్ని రంగులండి, ఎన్ని అందమైన ఆకారం కలిగినటువంటి పదార్థాలు దేవుడి ప్రకృతిలో చేశాడండి. అవన్నీ వాడుకుంటున్న మనిషికి అర్థమవుతుందా దేవుడు నా కోసమే ఇవన్నీ చేశాడన్న ఆలోచన జ్ఞానం మనిషికి ఉందా? మీరు ఆలోచించండి. వీటన్నిటిని ఆలోచించకుండా ప్రతి వాని మనోనేత్రాలకు అపవాది గుడ్డితనం కలిగించి మార్గం తప్పించి నాశనానికి తీసుకెళ్ళిపోతున్నాడు. అయినా మనిషికి అర్థం కాలేదు. చరిత్రలో ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి కూడా మనం చూడగలిగితే వాళ్ళు కూడా ఇదే ఆలోచన భావజాలంలో ఉన్నారు. ఎప్పుడు తిండి 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 తిండి, ఇదే గోలండి. ప్రారంభ దంపతులు ఇద్దరిని కూడా దేవునిలో నుంచి ఎలా మార్గం తప్పించాడు అపవాది? తిండి ద్వారానండి. మనుషులు చూడండి,
వాక్యానికి ఆసక్తి చూపించరు. భోజనాలు అని చెప్పండి. మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాం మేము. స్టార్టింగ్లో సగం మందే ఉన్నారు. భోజనాల టయానికి వచ్చేసరికి జనం మాకు పట్టలేదు. ఏంటన్నా ఇదంతానంటే వీళ్ళంతా భోజన ప్రియులండి, భోజనానికి వచ్చారు అన్నట్టు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా జనాన్ని ఆకర్షించడానికి రొట్టె మొక్కలు చేప మొక్కలు పెట్టాడు కదా బ్రదర్ అన్నాడు ఆయన. మళ్ళీ రొట్టె మొక్కలు చేప మొక్కలు ఆయన ఎందుకు పెట్టాడు నాయన, నీకు అర్థమవుతుందా? పెట్టిన ఆయన ఏం చెప్పాడో ఒక మాట చూడు బైబిల్లో. మరి రొట్టె మొక్కలు చేప మొక్కలు పెట్టిన ఆయన ఏం చెప్పాడు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు వెంబడిస్తున్నారంటే యేసుక్రీస్తు వారిని? ఆయన చెప్పే విలువైన మాటలు విని నేర్చుకొని నిత్య జీవానికి వారసులు కావటానికి ఎతకట్లేదు ఆయన్ని. చక్కగా ఎక్కడికి వెళ్ళినా చక్కగా కడుపు నిండా భోజనం పెడుతున్నాడు ఈయన. కనుక మేము కష్టపడకుండానే మా కడుపు నింపుతున్నాడు ఈయన. కనుక ఈయన ఎక్కడికి వెళ్తే మేము అక్కడికి వెళ్ళిపోవాలని యేసుక్రీస్తు ప్రభువారిని వెతుకుతూ ఆయన వెంటబడుతున్నారంటే వీళ్ళంతా దేనికోసం వెతుకుతున్నారండి? పొట్టకూటి కోసం వెతుకుతున్నారు. అందుకే చాలా మంచి విషయాలు చెప్పాడండి, చాలా మంచి విషయాలు చెప్పాడు. మరొక మాట చూద్దామా? అసలు ఏం వెతకాలి మనం? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. విశ్వాసులమైన మనం ఏం వెతకాలో చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూడండి ప్రియులారా. కాబట్టి మీరు ఏం వెతకాలి అండర్లైన్ చేసుకోండి. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. మీరు అసలు దేనికోసమైతే ఆలోచిస్తున్నారో, దేనికోసమైతే వెతుకుతున్నారో అవన్నీ మీకు అనుగ్రహింపబడాలంటే మొదట మీరు వెతకవలసింది ఆయన రాజ్యం. ఏమండి, సంఘం ఒక్కటే అయితే ఎతకాల్సిన అవసరం ఏముందండి? ఆలోచించండి. షాపులో ఉన్న వస్తువులన్నీ ఒకటే రకం అనుకోండి, ఎతికే పని ఉంటుందా? అన్నీ మిక్స్డ్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎత్తుక్కోవాలి. అంతేనండి. ఇప్పుడు ఎందుకన్నాడు ఈ మాట? భవిష్యత్తులో నా సంఘానికి డూప్లికేట్గా ఎన్నో వస్తాయి భూమి మీద. నా రాజ్యానికి ఎన్నో ఆటంకపరిచేటటువంటి రాజ్యాలు ఏర్పడతాయి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారికి రాజ్యం ఉన్నట్టే సాతానుగాడికి కూడా రాజ్యాలు ఉన్నాయి భూమి మీద. వాడికి పరిచారకులు ఉన్నారు, వాడికి సంఘాలు ఉన్నాయి, వాడికి దేవాలయాలు ఉన్నాయి. అందుకే చెబుతున్నాడు ఆయన రాజ్యమును నీతిని మొదట మీరు వెతకాలి. ఏంటి కనబడుతున్నవన్నీ కూడా దేవుని రాజ్యాలు కాదు ఇవి. కనబడుతున్న సంఘాలన్నీ కూడా చెబుతున్నటువంటి బోధలు నీతి కలిగినవి కాదా అనంటే కాదని బైబిల్ చెప్తా ఉంది. పసిగట్టాలి విశ్వాసమైనటువంటి నీవు, వెతకాలి నీవు. ఏది ప్రభు రాజ్యం, ఏది నీతి, అది వెతకాలి నువ్వు. ఈ షాపులో మంచి మందులు ఇవ్వట్లేదంటే వేరే షాప్ ఎత్తుక్కొని పోతావు. ఈ షాపులో మంచి పదార్థాలు లేవంటే వేరే షాపులోకి ఎత్తుక్కొని పోతావు మంచి పదార్థం కోసం. ఈ షాపులో క్వాలిటీ లేదనుకుంటే వేరే షాపులో క్వాలిటీ షాప్కి వెళ్ళి ఎత్తుక్కుంటావు. మరి నిత్య జీవానికి అవసరమైన దేవుని మాటల విషయంలో మాత్రం ఎందుకయ్యా నిర్లక్ష్యం మనిషికి? ఆలోచించండి. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. అసలు ఏం అడగాలి, ఏం వెతకాలి? అర్థమైంది క్రైస్తవ్యానికి? ఆయన దగ్గరకు వచ్చి అసలు ఏం అడగాలి మనం? ఆయన రాజ్యాన్ని వెతికాం, ఆయన నీతిని వెతికాం. వెతికినటువంటి మనం అసలు ఏం అడగాలి ఆయన దగ్గరకు వచ్చి? అర్థం కాలేదండి క్రైస్తవ్యానికి. అందుకే సామెతల గ్రంథం ఒక మాట చూద్దామా? సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ఏం అడగాలి? దేవుని దగ్గరకు వచ్చిన మనం ఏం అడగాలి చూడండి. అయ్యా నాకు మంచి బిల్డింగ్ ఇవ్వయ్యా, అయ్యా నాకు మంచి పట్టు చీర అయ్యా, మంచి నాంతాడి అయ్యా, ఇది కాదు నువ్వు అడగాల్సింది. అసలు నువ్వేం అడగాలి దేవుని దగ్గరకు వచ్చి? సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఏం అడగాలి ఆయన దగ్గరకు వచ్చి? జ్ఞానం అడగాలి. అలా జ్ఞానం అడిగితే ఏం జరుగుతుంది తెలుసండి? ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. అప్పుడు నువ్వు అభివృద్ధి అవుతావు.
అసలు ఆయన రాజ్యాన్ని వెతకకుండా, నీతిని వెతకకుండా, ఆయన దగ్గరకు వచ్చినటువంటి నేను ఏం అడగాలో నాకు తెలియకుండా వ్యర్థమైనటువంటి మాటలతో ఆయనను విసిగిస్తే ఆయన నీకెందుకు ఇస్తాడు జ్ఞానం? ఆలోచించండి. నువ్వు వర్ధిల్లాలంటే ఫస్ట్ ఆయన జ్ఞానం కావాలి నీకు. ఆయన జ్ఞానం నీకుంటే ఖచ్చితంగా నువ్వు వర్ధిల్తావు. సొలొమోను గారు రాజు అయిన తర్వాత తన ప్రజలను, దేవుని ప్రజలను పరిపాలించటానికి, వారికి న్యాయం తీర్చడానికి సొలొమోను గారు దేవుణ్ణి ఏమడిగాడు తెలుసండి? ఏమడిగాడు చూడండి, బాగుంటుంది అన్నమాట. ఒకసారి రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూడండి, బాగుంటుందండి అన్నమాట. దేవుని ఎదుట నిలబడిన సొలొమోను గారు ఏమడుగుతున్నాడు దేవుని చూడండి. సొలొమోను చేసిన ఈ మనవి ఏమైందంటండి? దేవునికి అనుకూలమైంది. అంటే మనం చేసేటటువంటి మనవి ఆయనకి ఇష్టంగా అనిపించాలి. ఏంటి పనికి మాలిన గోల అన్నట్టుగా ఉండకూడదు. నువ్వు చేసేటటువంటి మనవి ఆయనకి ఇష్టం కావాలి. సొలొమోను చేసినటువంటి మనవి అలాగే ఇష్టమైంది ఆయనకి. కంటిన్యూషన్ చేయండి దాన్ని. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక. ఆ బంటలను తీసుకోండి, మాట ఎంత బాగుందండి ఇది. ఏమడగలండి సొలొమోను గారు? నేను ఎక్కువ కాలం బ్రతకాలని ఆయన అని అడగలేదు. నాకు చాలా డబ్బు కావాలని ఆయన అడగలేదు. ఏమండి, నా శత్రువుల ప్రాణం పోవాలని అడగలేదు. మరి ఏమడిగాడు? కంటిన్యూషన్ చేయండి అన్నమాట. ఏం మర్చిపోయారేంటి? దీర్ఘాయువును ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవడిగితివి. అబ్బా, ఎంత బాగుందండి మాట. ఏం కోరాడు దేవుని దగ్గరకు వచ్చి? ఏమడిగాడు దేవుని దగ్గరకు వచ్చి? మంచి జ్ఞానం కావాలి తండ్రి నాకు. నీ పిల్లలను నేను పరిపాలన చేయాలంటే నాకు తెలివి కావాలి, జ్ఞానం కావాలి. అది నాకు ఇవ్వు. ఈ డబ్బు ఎందుకు నాకు? కానీ దేవుడు ఏం చేశాడు? చాలా బాగుంటుందండి. 13వ వచనం దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్గా 12 చూడండి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకముల గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. ఎంత జ్ఞానవంతుడయ్యాడండి! ఎవరిచ్చారు ఈ జ్ఞానాన్ని? దేవుడిచ్చాడు. మరి ఈరోజు ఎంతమంది దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నారు ఈ జ్ఞానాన్ని? ఎంతమంది అడుగుతున్నారండి జ్ఞానం? 13 చెబుతున్నాడు, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఏం చేశాడు దేవుడు? అసలు ఏది అడిగాడు సొలొమోను? దేవుడు ఏమిస్తున్నాడండి? అసలు దేవుని ఆ మనసు చూడండి, ఎంత గొప్ప మనసు. మొదట ఆయన రాజ్యమును నీతిని నువ్వు ఎతికి అందులోకి వచ్చినటువంటి నీవు అసలు ఏది అడగాలో నువ్వు అడిగితే వాటన్నిటితో పాటు ఏమిస్తున్నాడండి ఆయన? జ్ఞానాన్ని, తెలివిని, సంపదను కూడా ఇస్తున్నాడు. అందుకే ఈ యెహోవా యందు భయభక్తులు గలవాడు వర్ధిల్లునని చూపించాను మీకు ఇప్పుడు దీంట్లో. చివరికి ఒక మాట చూస్తారా? చివరికి ఒక మాట చూద్దామా? ఆశ్చర్యం ఏంటంటే, విశ్వాసులు ఎలా అయితే వెతుకుతున్నారో అపవాది కూడా ఎదుగుతున్నాడు. ఎందుకు ఎదుగుతున్నాడు? ఏమండి, పని మనకే కాదండి వెతుకులాట పని, అపవాదికి కూడా ఉందండి వెతుకులాట పని. చూద్దాం ఒకసారి ఆ మాట చూసి ముగించేసి చెల్లెమ్మకిద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. అపవాది కూడా ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఏంటి ఆడెందుకు ఎత్తుక్కుంటున్నాడు? మనం కదా వెతుక్కోవలసింది, అవునా? మనం కదా వెతుక్కోవలసింది. మరి ఆడేంటి ఎత్తుక్కుంటున్నాడు అంటే వాడు కూడా వెతుకుతున్నాడు. ఎందుకు? మనుషులందరిని మింగేయాలి, దేవుని యొద్దకు వెళ్లకుండా అందరినీ ఆరణగ్నిలోకి తీసుకెళ్ళిపోవాలి, వీళ్ళందరినీ మార్గం తప్పించేయాలి. ఓరి నాయన, దేవుణ్ణి ఎత్తుకుంటే మీకేంట్రా లాభం? బంగారాన్ని ఎత్తుక్కోండి, ఆయిల్స్ ఎత్తుక్కోండి, మంచిగా తినే పదార్థాలు ఎత్తుక్కోండి, ఏ షాపులు ఏ మందు దొరుకుద్దో తాగడానికి వెతుక్కోండి, శరీరం కోసమే ఆలోచన కలిగి ఉండండి. బ్రతికున్నప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావరా నాయన అని మనుషులందరి మైండ్ తప్పించేశాడండి, మార్గం తప్పించేశాడు. అందుకే రోమిలకు రాసిన పత్రికలో మంచి మాట చెప్పాడండి, బాగుంటుంది ఆ మాట. మనుషులంతా మార్గం తప్పి వెళ్ళిపోతున్నారండి, మనుషులంతా నాశనం వైపుకి వెళ్ళిపోతున్నారు.
కనుక ఈ మార్గం తప్పి నాశనానికి వెళ్ళిపోతున్న వారందరినీ కూడా ప్రభు మార్గంలోకి తీసుకురావాలి, దేవుని యొద్దకు చేర్చాలి. అలా చేర్చాలనే ఆలోచన భావజాలంతోనే ఇలాంటి విలువైన మాటలు ఈ సమాజానికి నేర్పించడానికి దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు తండ్రైన దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్న ఆసక్తిగా ఉన్న మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఇంకా థ్యాంక్ యూ.